తలయంతా నెరసిపోని ముది మొచ్చి మీద పడని తలయంతా నెరసిపోని ముది మొచ్చి మీద పడని ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా. స్వరమెత్తి ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా. నాకు అభయమిచ్చిన దేవుడవయ్యా యేసయ్యా, అభయమిచ్చిన దేవుడవయ్యా. ఇప్పుడు మీరేం చేయాలి? మీకు అభయం ఇచ్చాడు, ఇప్పుడు మీరేం చేయాలి? భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను కలవరపడను. పాడండి. ఇంకొకసారి. భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను కలవరపడను. మరలా. సంగమంతా కలిసి. భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను కలవరపడను. పాడండి. భయపడను. గట్టి పాడాలండి, వినిపించట్లేదు. నేను కలవరపడను, భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను. ఎందుకు? తలయంతా నెరసిపోని ముది మొచ్చి మీద పడని నా తలయంతా నెరసిపోని ముది మొచ్చి మీద పడని ఎత్తుకొని మోస్తానని వాగ్దానం ఇచ్చావయ్యా. నన్ను ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా. నాకు అభయమిచ్చిన దేవుడవయ్యా యేసయ్యా, అభయమిచ్చిన దేవుడవయ్యా. స్వరమెత్తి. భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను కలవరపడను. సోలిపోను, నేను కలవరపడను. హద్దులేని ప్రేమ చూపుచు అమితంగా కరుణింతువు, బ్రతికినంత కాలం నీ దయను నాపై చూపి అనుదినము వాత్సల్యత చూపెదవు అని పాడుచు దేవుని నామాన్ని కనపడతాం. అందరు చప్పట్లు కొడదాం. హద్దులేని ప్రేమ చూపుచు అమితముగా కరుణింతువు, హద్దులేని ప్రేమ చూపుచు అమితముగా కరుణింతువు.
బ్రతికినంత కాలము నీ దయను నాపై చూపి, బ్రతికినంత కాలం నీ దయను నాపై చూపి, అనుదినము వాత్సల్యతను తన పరచెదము, అనుదినము వాత్సల్యత చూపుచూందు. అందుకే భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను కలవరపడను. భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను కలవరపడను. తలయంత నెరసిపోని, ముదిమొచ్చి మీద పడని. స్వరమెత్తి ఆ తలయంత నెరసిపోని, ముదిమొచ్చి మీద పడని. అందరు చప్పట్లు కొడుతూ ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా, ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా, అభయమిచ్చిన దేవుడవయ్యా యేసయ్యా, అభయమిచ్చిన దేవుడవయ్యా. భయపడను, భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను కలవరపడను. స్వరమెత్తి దిగులు పడనయ్యా, సోలిపోను. అందరు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ, నా యందు జాలి పడే దేవమ్మా, నా శ్రమలు చూసి జాలి పడే దేవమ్మా, నా దిగజారిన స్థితి, నా ఒంటరితనాలు చూసి జాలి పడివాడా, నీవు ఉండగా నేను భయపడనయ్యా అని పాడుచు అందరు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. స్తోత్రం. నా యందు జాలి పడెదవు, నిబంధన తొలగనీయవు. అందరు చప్పట్లు కొడుతూ అందరు దేవుని నామాన్ని కనపరచాలి. నా యందు జాలి పడెదవు, నిబంధన తొలగనీయవు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో, నీ కృప నాపై అంత అధికముగా ఉంచావు, నీ కృప నాపై అంత అధికముగా ఉంచావు. భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను కలవరపడను. నోరు తెరచి దిగులు పడనయ్యా, సోలిపోనయ్యా. సంగమంతా కలిసి భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను కలవరపడను. ఈ పాట పాడుతున్నప్పుడే నీ హృదయంలో బాధ, ఆ బరువుని యేసు ప్రభు తీసేస్తున్నాడు, నేను నూతన కృపతో నింపుతున్నాడు. భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను కలవరపడను.
తలయంతా నెరసిపోని ముదిమొచ్చి మీద పడని తలయంతా నెరసిపోని ముదిమొచ్చి మీద పడని మరలా తలయంతా నా తలయంతా నెరసిపోని ముదిమొచ్చి మీద పడని ఎత్తుకొని మోస్తానని ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా నాకు అభయమిచ్చిన దేవుడవయ్యా అగ్ని మినిస్ట్రీస్ తరఫున మా కుటుంబం తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. హగర్ ఏం చేస్తుందంటే దేవుడికి ఒక పేరు పెడుతుంది, ఒక టైటిల్ ఇస్తుంది దేవునికి. ఆ టైటిల్ ఏంటిదంటే నీవు చూచుచున్న దేవుడవు. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడికి ఒక టైటిల్ ఉంది. ఈ హగర్ ఒక టైటిల్ ఇచ్చింది దేవునికి. దేవునికి ఒక పేరు పెట్టింది ఆమె. ఆ పేరు ఏంటిదంటే చూచుచున్న దేవుడవయ్యా, చూచుచున్న దేవుడు. ఈరోజు ఏ దేవుడైతే హగర్ని చూచాడో అదే దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఒక ఆమెను చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. నువ్వు పడే ప్రయాసను ఆయన చూస్తున్నాడు, నువ్వు కాచే కన్నీరు చూస్తున్నాడు, నీ అపజయాన్ని చూస్తున్నాడు, నీ ఏడుపుని చూస్తున్నాడు, నీ భయాన్ని చూస్తున్నాడు, నీ అవిధేయతను చూస్తున్నాడు, నీ పాపాన్ని చూస్తున్నాడు, నీ రోగాన్ని చూస్తున్నాడు. హగరు సారమ్మ పెట్టే సూటుపోటు మాటలకి బాధపడి ఆమె అక్కడ ఉండలేక, ఆమె యజమానురాల దగ్గర ఉండలేక హగర్ ఏం చేసిందంటే పారిపోయింది. పారిపోతే దేవుడు ఏం చేస్తున్నాడు చూసి హగర్ని అంటున్నాడు, హగర్ ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ యజమానురాల దగ్గరికి వెళ్ళిపో అని దేవుడు హగర్ని గద్దించినప్పుడు ఈ హగర్ ఏం చేస్తుందంటే దేవునికి ఒక పేరు పెడుతుంది. అదే నన్ను చూచుచున్న దేవుడవయ్యా. ఈరోజు నీ ప్రయాసని దేవుడు చూస్తున్నాడు, నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. నా ఏడుపు కొనసాగుతుందేమో, నా పోరాటం కొనసాగుతుందేమో, నా ఒత్తిడి కొనసాగుతుందేమో, నా అనారోగ్యం కొనసాగుతుందేమో అని నువ్వు అనుకొని ఉండొచ్చు, కానీ దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను, దేవుడు నీ ప్రయాసను చూస్తున్నాడు. హగర్ని చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. హగర్ కన్నీరు చూసిన దేవుడు నీ కన్నీరు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నష్టపోయి, నీ జీవితాలు అన్నీ కోల్పోయి, సమస్తాన్ని కోల్పోయి, ఈ రోజుల్లో మనుషుల చేత చేయి విడవబడి, మనుషుల చేత పోరాటాన్ని ఎదుర్కొని, మనుషుల చేత నీ జీవితమే నీకు భారంగా నిలిచిందేమో. ఈ రోజుల్లో చూడండి, ఎవరికైనా కష్టం, పోరాటం, కన్నీరు, ఇబ్బంది, ఇరుకు. బయట ప్రపంచం చూడండి, మనశ్శాంతిగా పడుకోలేకపోతున్నారు, మనశ్శాంతిగా జీవించలేకపోతున్నారు. రోజులు సంవత్సరాలు తిరిగే కొలిది, రోజులు గడిచే కొలిది మనుషుల్లోకి తెలియని భయం, తెలియని ఆందోళన, పాపం విస్తరించిపోతా ఉంది. నీ అవిధేయత, నీ పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడి దృష్టిని భయపడింది. మనుషులు పాపం చెయ్యడానికి భయపడే వాళ్ళంట, కానీ ఈ రోజులో మనుషులు ఎలా అయిపోయారు తెలుసా? భయాన్ని విడిచి పాపం చేశాం, అంత స్థితికి దిగజారిపోయారు. ఎందుకు దిగజారిపోయారంటే పాపం. అందుకే దేవుని వాక్యం ఉంటుంది,
మానవుడి మనసు బాల్యం నుండే చెడ్డది, హృదయం చెడ్డది. పాపం విస్తరిస్తూ ఉంది. దేవుడు నీ ప్రయాసాన్ని చూస్తున్నాడు, నీ అవిధేయతను చూస్తున్నాడు, నీ పాపాన్ని చూస్తున్నాడు, నీ కన్నీళ్ళని చూస్తున్నాడు. యేసయ్య నీకు జవాబునిస్తాడు. చూచుచున్న దేవుడు ఆయన నీ శ్రమను చూస్తున్నాడు, నీ భర్త వల్ల నువ్వు పడే ప్రయాసను చూస్తున్నాడు, నీ కొడుకు వల్ల నువ్వు పడే ఇబ్బందిని చూస్తున్నాడు, ఆర్థిక సమస్యల ద్వారా నువ్వు పడే ఒత్తిడిని చూస్తున్నాడు, రోగం ద్వారా నువ్వు కాచే కన్నీరుని చూస్తున్నాడు. నీ జీవితంలో నీపై ఎగసిపడే తుఫాన్లు ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఏమి చూడబోతున్నాడు, దాని గురించి కొన్ని నిమిషాలు నేను దేవుని ఒక వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నా. దేవుడు ఏం చూస్తున్నాడు? మొట్టమొదటిగా దేవుడు ఏమి చూస్తున్నాడంటే నీ కన్నీళ్లు చూస్తున్నాడు. నీ పోరాటం వెనకాల ఉన్న నీ కన్నీళ్లు చూస్తా ఉన్నాడు ఆయన. దేవుని యొద్దకు నువ్వు వచ్చినప్పుడు ఎట్టి రీతి ప్రయాసతో కన్నీటితో నువ్వు వచ్చావో ఆ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. హిజ్కియా రాజుతో దేవుడు ఏమంటున్నాడంటే, నీ కన్నీళ్లు విడిచుట నేను చూచింది. ఏ రాజుతో అయితే దేవుడి మాట చెప్పాడు, అదే దేవుడు నీతో ఈ మాట చెప్తున్నాడు. నీ కన్నీరు నేను చూస్తున్నాను. చూసే దేవుడు ఊరికినే విడిచిపెట్టడు. ఇప్పుడు మనుషుల దగ్గర ఏడ్చావనుకోండి, నువ్వు వాళ్ళ దృష్టిలో నువ్వు ఎలాగైపోతావంటే చులకనైపోతావు. నీ శ్రమలు ఇంకా పెద్ద అయితే అదే దేవుడు నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఇది నా పరిస్థితి అని చెప్పకముందే ఆయన నీ కన్నీళ్లు చూసి నీ ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. ఈరోజు ఆయన ఏం చూసే దేవుడు అంటే కన్నీళ్లు చూసే దేవుడు, నీ కష్టకాలాన్ని చూసే దేవుడు, నీ పోరాటాన్ని చూసే దేవుడు. ఎవరైనా ఏం చేస్తారంటే నీ కన్నీళ్ళకి వాల్యూ ఇవ్వరు. నీ కన్నీళ్ళు మనుషులకి ఒక వెక్కిలిగా ఉండొచ్చు, కానీ ఒకరి ఏడుపు ఒకరికి నవ్వుగా ఉంటుంది, ఒకరి దుఃఖం ఒకరి సంతోషాన్ని తీసుకొస్తుంది. కానీ చూడండి, దేవుడికి నీ కన్నీళ్ళు ఎంత ప్రాముఖ్యమో చెప్పనా? కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నీ కన్నీరుకి ఆయన ఎంత వాల్యూ ఇస్తున్నాడో తెలుసా? ఇప్పుడు ఎవరైనా మురికి నీళ్ళు ఒక బాటిల్ దాచుకుంటారండి? ఎవరైనా ఒక మురికి నీళ్ళు ఒక బాటిల్ దాచుకుంటారా? లేకపోతే తాగడానికి ఉపయోగకరంగా లేని నీళ్ళు ఎవరైనా ఒక బాటిల్లో దాచుకొని భద్రంగా కూడబెట్టుకొని తిరుగుతారా? నీ కన్నీరుకి నా యేసే ఎంత వాల్యూ ఇస్తున్నాడంటే, నీ కన్నీరంట ఆయన బాటిల్లో దాచుకున్నాడంట. అంటే ఆయన ఎంతగా నీ కన్నీరు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏ విషయంలో ఏడుస్తున్నావు, ఏ విషయంలో నీవు కన్నీరు కారుస్తున్నావు ఆయన చూస్తున్నాడు. నీ పోరాటం, నీ కుటుంబ పరిస్థితి కోసం ఏడుస్తున్నావా? లేకపోతే నీ ఆర్థిక ఇబ్బందుల కోసం ఏడుస్తున్నావా? లేకపోతే నీ అనారోగ్యం కోసం ఏడుస్తున్నావా? లేకపోతే నీ భర్త మారాలని ఏడుస్తున్నావా? నీ కుమారులు మారాలని ఏడుస్తున్నావా? నీ కుటుంబ పరిస్థితులు మారాలని ఏడుస్తున్నావా? దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను, నీ కుటుంబ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడు అండి, నీ కన్నీరు చూచే దేవుడు. అందుకే నా మాట చాలా స్పష్టంగా ఉంటుంది, నీ కన్నీరు విడిచడం నేను చూచింది. ఆయన అంట నీ కన్నీరుకి ఎంత వాల్యూ ఇస్తున్నాడంటే, నీ కన్నీరు ఆయన దాచుకున్నాడంట, దాపెట్టుకున్నాడంట. నీ కన్నీళ్ళు అంటే ఎంత వాల్యూ ఇచ్చాడు నీ కన్నీరుకి. నీ కన్నీళ్ళకి ఆయన ఎంత వాల్యూ ఇచ్చాడు, నీ ప్రయాసకి ఎంత వాల్యూ ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు కార్చే కన్నీరుకి ఇదే ఆఖరి రోజు, ఇదే ఆఖరి రోజు. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతాన్ని చేస్తాడు. రెండవదిగా లూకా సువార్త 10వ అధ్యాయం 33వ వచనం, యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తిని కొట్టి ఆ వ్యక్తి దగ్గర ఉన్న ఎన్ని లాక్కొని దొంగలు ఆయన్ని ఏం చేశారంటే వదిలేసి వెళ్ళిపోయారు. కొర ప్రాణాలతో ఉన్నారు. అక్కడ ఆ వచనం అంతా చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుంచి మనం చదివినట్లయితే 25 నుంచి
37 వరకు చదివినట్లయితే మనకు ఆ ఉపమానం అంతా తెలుస్తుంది. ఆ ఉపమానంలో యాజకుడు వచ్చాడు, లేవీడు వచ్చారు, ఎవ్వరు సహాయం చేయలే. ఒక నిస్సహాయ స్థితిలో ఆయన వదిలేశారు. ఎవ్వరు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవ్వరు పట్టించుకోవట్లే. కానీ మంచి సమార్యుడు అని యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి చూసి ఆగాడంట. ఈ సమార్యుడు ఎవరి మంచి సమార్యుడు ఎవరికి పోల్చబడుతున్నాడు అంటే యేసు ప్రభు వారికి పోల్చబడుతున్నారు, దేవునికి పోల్చబడుతున్నాడు. ఈ మంచి సమార్యుడు ఏం చేశాడంట? ఆగి అతన్ని చూసి అతన్ని పరామర్శించాడంట. ఈరోజు నీ నిస్సహాయ స్థితిలో మనుషుల్ని వదిలేశారేమో. రెండవదిగా ఆయన నీ నిస్సహాయ స్థితిని చూస్తాడు, నీ హెల్ప్లెస్ కండిషన్ చూస్తాడు, హోప్లెస్ కండిషన్స్ చూస్తాడు. ఆయన నీ నిస్సహాయ స్థితి రాగానే ఎలా ఉంటుందంటే ఈ లోకమే చేతులు ఎత్తేస్తుంది. భక్తి పరులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లేకపోతే నీ చుట్టాలు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు అందరు చేతులు ఎత్తేస్తారు. నీ నిస్సహాయ స్థితిలో ఎవ్వరు నీకు మేలు చేయలేరు, ఎవరు చేయలేరు. మరణం నీ కళ్ళ ముందు కనిపిస్తుంది, రోగం నీ కళ్ళ ముందు కనిపిస్తుంది అంటే ఎవ్వరు ఏమి చేయలేరు. అప్పుల్లో మునిగిపోతే ఎవరు నేను బయటికి తీసుకురాలేరు. ఒక 5,000 ఒక 10,000 అంటే ఎవరైనా సహాయం చేస్తారు. కొంతమందికి లక్షల్లో అప్పులు, బయటికి రాలేక అందులో ఉండలేక సతమతమయ్యి యేసయ్యా నన్ను తీసుకేసుకొని ప్రార్థించేవారు ఎంతో మంది ఉన్నారు. ఈ బ్రతుకు వద్దు అని ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను బ్రతకడం చేత కాదు, నా వల్ల కాదు అని ప్రార్థించేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ మంచి సమార్యుడు ఎలాగైతే ఆ వ్యక్తిని చూశాడో, ఆ నిస్సహాయ స్థితిలో ఆ కొర్ర ప్రాణాలతో ఉన్న వ్యక్తిని చూశాడో, ఈరోజు యేసు ప్రభు నీ నిస్సహాయ స్థితిని చూస్తున్నాడు, నీ పోరాటాన్ని చూస్తున్నాడు, నీ అపజయాన్ని చూస్తున్నాడు, నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు, నీ పోరాటాన్ని చూస్తున్నాడు, నీ నిస్సహాయ స్థితిని చూస్తున్నాడు. హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారేమో, అందరి చేత చేయి విడబడ్డారేమో, అందరి చేత తృణీకరించబడ్డారేమో, ఒక ఒంటరి ప్రయాణాన్ని మీరు ప్రయాణిస్తున్నారేమో, ఏదో తెలియని ఒంటరితనం మిమ్మల్ని లాక్కుంటుందేమో. ఆ రోజు ఒక మంచి సమార్యుడు ఎలాగైతే వచ్చి కొర ప్రాణంతో ఉన్న వ్యక్తికి సహాయం చేశాడో, ఈరోజు నీకు నీ జీవితంలో దేవునికి సహాయం చేయబోతున్నాడు. నీ జీవితంలో ఆయన మేలు జరిగించబోతున్నాడు. ఆయన పై రూపాన్ని చూసి ఆశపడి చేసేవాడు కాదు. ఆయన నీ జీవితంలో మేలు జరిగించేవాడు, నీ జీవితంలో నీ వెలుగుని నింపేవాడు. ఈరోజు మన దేవుడు సాధారణ దేవుడు కాదు, ఆయన చూచుచున్న దేవుడు. నీ ప్రయాసాన్ని చూసే దేవుడు, నీ పోరాటాన్ని చూసే దేవుడు, నీ కలవరాన్ని చూసే దేవుడు, నీ కన్నీటిని చూసే దేవుడు. దేవుని బిడ్డలారా, మీకోసం నేను చిన్న ప్రార్థన చేస్తా. ఈరోజు ఆయన నీ కన్నీళ్ళు చూస్తున్నారు. దేవుడు ఉన్నాను నీకు అభయాస్తాన్ని, ఆయన భరోసాని ఇస్తున్నాడు. 2 విషయాలు చెప్పాను. మొదటిగా ఆయన నీ కన్నీరు చూసే దేవుడు, రెండవదిగా ఆయన నీ నిస్సహాయ స్థితిని చూసే దేవుడు. ఆయన మంచి సమర్యుడు. నీకోసం ఆగి, నువ్వు పోరాటంలో ఉన్నావని తెలుసుకొని, నువ్వు శోధనలో ఉన్నావని తెలుసుకొని, నువ్వు బాధలో ఉన్నావని తెలుసుకొని ఆయన ఆగి నీ పోరాటాన్ని, నీ శ్రమని తొలగించే దేవుడు. ఆయన మామూలు మనిషిలా కాదు. మనుషులు విడిచిపెట్టినట్టు ఆయన నిన్ను విడిచిపెట్టాడు, మనుషులు వదిలేసినట్టు ఆయన నిన్ను వదలడు. ఆయన నిన్ను వదలడు, నీ పోరాటాన్ని వదలడు, నీ కష్టంలో నిన్ను వదలడు, నీ శ్రమలో నిన్ను వదలడు. ఆయన నీ పోరాటాన్ని చూసి నీ కన్నీరుని నాట్యంగా మార్చే దేవుడు. ఆయన దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నీ కన్నీరు నాట్యంగా మారబోతుంది. నీ కలవరాన్ని ఆయన తీసేబోతున్నాడు, నీ పోరాటాన్ని తీసేబోతున్నాడు, నీ శ్రమల్ని తీసేబోతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న పోరాటం, మానసిక ఒత్తిడి, ఎదురు దెబ్బలు, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, శోధనలు, పోరాటాలు అన్ని దేవుడు వేరుతో పీకి పడేస్తా ఉన్నాడు. యేసు నామములో నీ కన్నీరు నాట్యంగా మారుతుంది.
అయిపోయింది యేసు నామములో. ప్రతి పోరాటం, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇరుకు యేసు నామములో తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. యేసు నామములో, యేసు నామములో అద్భుతాలు జరుగునుగాక అని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభువా నీ శక్తిని విడుదల చేయండి, నీ మహిమను విడుదల చేయండి. నీ మహిమ దిగులుగాక, నీ మహిమ దిగులుగాక. తండ్రి ఇప్పుడే ముట్టండి ప్రభువా, స్వస్థతని ఇవ్వండి ప్రభువా. ప్రతి విధమైన పోరాటాలు, ప్రతి విధమైన కలవరం, వారి హృదయాన్ని గాయపరిచే కార్యాలు, వారి హృదయాన్ని బాధపెట్టే కార్యాలు యేసు నామములో లయమైపోవునుగాక అని ప్రార్థిస్తా ఉన్నాం. తండ్రి ఇప్పుడే నీ శక్తిని విడుదల చేయండి ప్రభా. ఇప్పుడే ప్రభా, ఇప్పుడే మిరాకిల్ జరిగించమని మా ప్రార్థనలన్నీ అంగీకరిస్తామని నమ్ముతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.